కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు. నల్గొండ క్లాక్ టవర్ వద్ద ప్రారంభమైన ఈ రథయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు దిలీప్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు నిజమైన రాజ్యాధికారం దక్కలేదని పేర్కొన్నారు. వీరి ఓట్లతో అధికారంలోకి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు ఈ వర్గాలను వంచాయని విమర్శించారు. ఇప్పుడు ఈ వర్గాల ఐక్యత ద్వారానే అగ్రవర్ణాల ఆధిపత్యానికి చెక్ పెట్టడం సాధ్యమని అన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సామాజిక తెలంగాణ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయలేదని దిలీప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల్లో ఒక కుటుంబం కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడిందని, ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో మాత్రం ప్రతి ఊరికి 5 దోపిడీదారులు తయారయ్యారని ఆయన విమర్శించారు. మీ గతంలో పరిచయం ఉన్న పార్టీ ఇది. 2012 నుంచి 2014 దాకా నడిపినది నేను. ఆ టైంలో సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి 20 బీఫారాలు ఇస్తే 20 కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే 100% ఇచ్చినాం. అట్లాంటి చిత్తశుద్ధి ఉన్న పార్టీ తెలంగాణ మనం కోరుకున్న పద్ధతిలో వచ్చింది కాబట్టి ఇక అందరికీ సామాజిక తెలంగాణ వస్తుందనుకొని మేము ఆ పార్టీ యాక్టివిటీకి తగ్గించిన మాట వాస్తవమే. కానీ 10 సంవత్సరాల దొరల పాలనలో ఒక కుటుంబంలో ఉన్న 5-6 లక్షల కోట్లు లూటీ చేశారు. దీని మీద జనం విసిగిపోయి మేము కూడా బీజేపీ నుండి మళ్ళీ పోయి కాంగ్రెస్ చేయాలనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఒకడే కనబడ్డాడు, ఆయన కొట్టే శక్తి ఉన్నాడు. కానీ తీరా చూస్తే ఈయన నన్ను కోసుకొని తినండి, నాకాడ ఏం లేవు, నన్ను ఏం చేయమంటారు, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అది కూడా పక్కకు పెట్టి ఊరు దోపిడీదారులు తయారు. ఇది భరించలేక ఇది కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ ఉన్న పార్టీగా మళ్ళీ మేము బయలుదేరి ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ లోపల చైతన్యం తీసుకురావడానికి రథయాత్ర సంకల్పించడం. అమరవీరుల స్థూపం దగ్గర మొన్న 3-4 రోజుల కింద అక్కడి నుంచి బయలుదేరి మేము జోగులాంబ పోయినాం. తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గద్వాల పోయినాం. గద్వాల నుంచి మేము నాగర్ కర్నూలు పోయినాం, వనపర్తి పోయినాం, కల్వకుర్తి పోయినాం. ఈరోజు నల్గొండ, హిస్టారిక్ నల్గొండ పట్టణానికి వచ్చి ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గరనే మాట్లాడుతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లు చీలకూడదు. 85% ఉన్న మీరు తలుచుకుంటే 15% ఎట్లా గెలుస్తారు అసలు? అంటే దాని అర్థం ఏంటంటే మీరు విడిపోతున్నారు, ఓటు విడిపోతుంది. కాబట్టి ఎలక్షన్ రాగానే మనం ఏదో ఒక గుర్తుపడి వాడిచ్చే సారా సీజకు లేదా పైసలకు మనం ఓటేస్తే, ఎందుకంటే నల్గొండ బై ఎలక్షన్స్లో నేను రాజగోపాల్కి చీఫ్ హ్యాండ్గా పనిచేసిన 3 గ్రామాలు ఓట్లకు రాలే. మరి ఎందుకు బాబు రాలేదంటే ఎవడు పైసలు లేదన్నారు. ఆ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అగ్రవర్ణాలే ఆ డబ్బులు మంచి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ అధికారులకు వస్తారు. అది జరగకుండా ఉండాలంటే ఓటు చీలకూడదు. మేము ఇతర పార్టీల్లో మీరు ప్రయత్నం చేసుకోండి. యువకులకు చెప్తున్నాను నేను, యువకులు ముఖ్యంగా రాజకీయాలకు రావాలా. మీరు ప్రయత్నం చేసుకొని మీ బీఫారాలు ఆ పార్టీలు ఇస్తే సంతోషం, మేము కూడా సహకరిస్తాం. మీకు ఇవ్వకపోతే మా పార్టీకి రా, మా పార్టీలో మీ బీఫారాలు మీకు ప్రాధాన్యత ఇచ్చిస్తాం. 75% ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తాను. కాబట్టి మా పార్టీని కూడా వాడుకోండి ఒక ప్లాట్ఫామ్ లాగా. మాకు చరిత్ర ఉంది. నేను ఎమ్మెల్యేగా పొడి తెలుసుకోలే, ఎంపీగా పొడి తెలుసుకోలే. మరి ఎందుకు తిరుగుతున్నాం అంటే ఈ వర్గాల లోపల చైతన్యం తీసుకురావడానికి, ఈ వర్గాలు కలిసే ఉండాలని. ఎందుకంటే నేను చూస్తూ ఉంటా, రకరకాల ఉన్న బీసీల్లోనే 10 కుంపట్లు ఉంటాయి. అట్లా ఉంటే నడవదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి. ఏకమైతేనే రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ మీ ద్వారా ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ఈ వాయిస్ తీసుకోండి గ్రామానికి. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే కాంగ్రెస్ వంచన గురించి నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మన నల్గొండ బిడ్డడే పాపం కోమటి రాజగోపాల్కు నేను ఉన్నా ఆయన ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకుపోయాడు. ఆయనకు ప్రామిస్ చేశారు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలే. 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా అని. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీపరుడు. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు. ఆయన సామాన్యుడు ఏం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేంది లేదు, మనకే చెప్పాడు. ఇంట్లో పండుకునేది బెటరు. 3 months లోపల మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి నెట్టివేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక సంస్థలు వస్తున్నాయి. అందులో మోసం చేసిండు. 40% జీవో ఇచ్చిండు. చిన్న పిల్లాడు, స్కూల్ పోయే పిల్లాడు. నేను మీడియాల విశ్లేషణలో చాలాసార్లు చెప్పిన ఈ జీవో నెంబర్ 9 నిలబడదు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్కి అగైనెస్ట్ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన 50% అగైనెస్ట్ ఉన్నది. ఎట్లుంటుందా అది? కోర్టు పోనీ స్టే ఇచ్చినారు. ఇప్పుడు 6 వారాలు పోసి 4 వారాలు అయిపోయినట్టుంది. ఇంకో 2 వారాలు రావు చూడండి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకొని జీవో విత్డ్రా చేసుకుంటాం ఉంటుంది కోర్టు. సరే మేము పాత పద్ధతిలో మీరు పోండి ఎలక్షన్ కంటే ఈయన పార్టీ పరంగా 40% ఇస్తాడు. 40% పార్టీ పరంగా ఇస్తే మళ్ళీ రెడ్డి గారు ఇంకో రావు గారు తయారవుతాడు పోటీకి. మన బీసీ సోదరుడు దగ్గర రూపాయి ఉంటే జేబులో గెలవడానికి. సో అదొక మోసం. సో వీటన్నిటి నుంచి కూడా ఆలోచించి మీరు
కలిసికట్టుగా బీసీ ఎస్టీ అండ్ ఈ సోదరులే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులే మీరు ఎలక్షన్కి గెలిపారు. వాళ్ళు బీఫారాలు అయిపోతే మా దగ్గర రండి, నేను మీకు ఎలక్షన్ మెటీరియల్ ఇస్తా, వాల్ రైటింగ్ ఇస్తా, కరపత్రాలు ఇస్తా, పార్టీ పరంగా. డబ్బులు మాత్రం పంచడానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే ఇదే నల్గొండలో నాకు మీరు ఓట్లు వేస్తే 91% ఓట్లు వేసాను. ఒక్క ఓటర్కి మీకు తెలుసు నేను రూపాయి, ఒక్క ఓటర్కి కూడా రూపాయి. కాబట్టి అది మా ఫిలాసఫీ. మీకు అన్ని రకాల సహకారం చేస్తాం, వేరే రకాలు. మీ మెటీరియల్ కూడా, మీ ఈవెన్ ఫీజు కూడా మేము కడతాం. ఏమన్నా అడుక్కుంటాం, కట్టుకొచ్చి మీ ఫీజు కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టేది అది కూడా మేము కడతాం. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ముందుకు రండి, యువత వచ్చి ఈ బీఫారాలు ఇతర పార్టీలో కొట్టాడి తెచ్చుకోండి. మీకు అక్కడ అబ్బీలు కాబట్టి మా దగ్గర అనేది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి, ఇదే నల్గొండలో 2 సార్లు నేను భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను రుణపడి ఉన్నా. గ్రాడ్యుయేట్స్ ఇందులో నిరుద్యోగులు ఉంటే నా అప్పీల్ ఏంటంటే, లక్ష్యం అని నాకు ఛానల్ ఉంది, టీవీ ఛానల్. నేను కూడా మీ కులలో కలిసిపోయాను. ఆ లక్ష్యం యూట్యూబ్ ఛానల్ అనేది, దాన్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో నేను పెట్టే జాబ్ మేళాలు మీకు వస్తాయి. రీసెంట్గా నేను మన లా కాలేజీలో ఒక జాబ్ మేళా పెట్టాను, ఇది హైదరాబాద్లో. పెడితే 5,000 మంది వచ్చారు, 2,300 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. నాకు తెలిసి ఇండియన్ పొలిటికల్ సినేరియోలో ఏ రాజకీయ నాయకుడు కూడా 10 ఉద్యోగాలు ఇచ్చిన లేడు. 2,300 మందికి ఇచ్చిన. అదే పద్ధతిలో నల్గొండలో తెలుసుకున్నా, ఖమ్మంలో తెలుసుకున్నా, వరంగల్ తెలుసుకున్నా. మీరు అందులో ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీరు ఎక్కడ మన నల్గొండ, ఖమ్మానికి రావచ్చు, వరంగల్ రావచ్చు, మీరు దయచేసి ఆ జాబ్ మేళాలో పాల్గొనండి. మేము రెప్యూటెడ్ కంపెనీస్ తీసుకొచ్చి జాబ్ మేళాలు ఇస్తాం. వాకిన్ ఇంటర్వ్యూస్, మీరు ఒక్క రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపాయలు కూడా లేదు, ఫ్రీ సర్వీస్ అది. సపోజ్ నువ్వు సెలెక్ట్ కాకపోతే నీకు తగు శిక్షణ ఇవ్వడానికి స్కిల్ కంపెనీలో మేమే తీసుకుపోయి అప్పచెప్తాము. వాడు కూడా ఫ్రీ ఇస్తాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది. స్కిల్ ట్రైనింగ్ ఇస్తే ఫ్రీ ట్రైనింగ్ ఏమైనా డబ్బులు ఇస్తుంది. ఇచ్చినోడికి పైసలు, స్టైఫండ్, ట్రైనింగ్ తీసుకుని కూడా స్టైఫండ్. ఇంత అవకాశం ఉన్నప్పుడు మీరు నిరుద్యోగిగా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నేను ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీని, మా పార్టీ పరంగా ఇస్తున్న అవకాశాన్ని వాడుకోండి దయచేసి. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడాలని, మీ ద్వారా, మీడియా ద్వారా ముఖ్యంగా యువకులకి చేరాలి. ఈ మెసేజ్ ఏంటంటే, జాబ్ మేళాలు లక్ష్యం ఛానల్లో చూస్తే ఎప్పుడు ఉంటాయో తెలుస్తాయి. ఎవ్రీ 2 మంత్స్కి జాబ్ మేళా ఉంటుంది. ఎక్కడికైనా పోయి మీరు పార్టిసిపేట్ అయ్యి సెలెక్ట్ కండి.